నా ఫోను నా ఫోను నా ఫోను. ఒరే రాంబాబు, ఫోను ఫోను అంటూ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ఎంత ఏడిస్తే మాత్రం పోయిన ఫోన్ దొరుకుతుందంట్రా? ఎందుకు వస్తుందన్నాయ్? రాదు. రాంబాబు, గుండె నిబ్బరం చేసుకుని ఆ కన్నీళ్లు కవరింగ్ చేసుకుని ఆ ఫోన్ కి నీళ్లు వదిలేసుకోవడం మంచిది. ఊరుకోరా. ఊరుకోరా బాబు, ప్రపంచంలో నీ ఒక్కడి ఫోను పోయినట్టు ఫోను ఫోను అని వాయించేస్తున్నావు. నా బాధ ఎవరికి చెప్పుకోను? కొండె నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగే ఊడిందని నీ ఫోన్ కోసం ఉపాయం వేస్తే నా ఫోను బైకు అపాయంలో పడ్డాయి. నాకెవరు న్యాయం చేస్తారు? న్యాయం గురించి నువ్వు మాట్లాడికి ఎస్పీ కాదు, నేను ఎస్ఐ. ఓకే, న్యాయం గురించి నువ్వు మాట్లాడికి ఎస్ఐ. ఎందుకు? ఎందుకంటే వాడి ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇస్తే నువ్వేం చేసావు? నా ఫోను విత్ బైక్ పోగొట్టుకున్నా. అంటే మీవి పోగొట్టుకోవడం మీ అసమర్థత, రాంబాబు గడి ఫోన్ పోవడం వాడి దురదృష్టం. ఎట్టా? దొంగలందరినీ పెరేడు పెట్టి వలపన్నారు. ఐడియా బాగానే ఉంది. థ్యాంక్ యూ. కానీ ఆ వల్ల దొంగలు పడ్డాక ఎలా పట్టుకోవాలో ఆలోచించడం మానేసి దొరికిన అవకాశాన్ని వదిలేశారు. దీన్నే అసమర్థత అంటారు. అనే ఉంటారు. మరి అలా జరిగినప్పుడు కొండ నాలిక ఉన్న నాలిక అని కొండ సామెతలుగా చెప్పాల్సిందే. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే, మిస్టర్ రాంబాబు, నా ఫోన్ విత్ బైక్ పోతే పోయింది, 666 అయినా నీ ఫోన్ వెతుకు పట్టుకునే బాధ్యత నాది అని చెప్పాలి. న్యాయంగా అయితే అలాగే చెప్పాలి ఎస్ఐ గారు. ఏ సచిబోలా, అలా మీరెందుకు బాగలేదు? ఏ మీలో పోలీస్ స్టోరీలో సాయి కుమార్ లేడా? లేడు. ఏ మీలో అంకుశంలో రాజశేఖర్ లేడా? లేడు. ఏ మీలో పోలీస్ సినిమాలో శ్రీహర్ లేడా? అస్సలు లేడు. ఎందుకుంటారు? ఉండరు. ఎందుకుంటారు? ఎందుకంటే మీ ఫోను బండి స్టేషన్ లో బెంచ్ కింద నుంచి కొన్నావు కదా. కానీ రాంబాబు అన్న ఎండనక వాననక మొహానికి రంగేసుకుని ఆ డైరెక్టర్ ఏడమంటే ఏడ్చి, నవ్వమంటే నవ్వి, నిల్చోమంటే నిల్చొని, డేకమంటే డేకి పేజీలు పేజీలు కొద్ది డైలాగులు చెప్పి కష్టపడ్డ రెక్కల కష్టం ఆ ఫోను. పాపం, అది కొనే స్తోమత లేకపోయినా నెల వాయిదాల్లో కట్టొచ్చన్న కలలతో కొన్నాడు. అర్థమైంది. నా ఫోన్ పోతే పోయింది, రాంబాబు ఫోను వెతికి పట్టుకొస్తా. నాలోను అగ్ని ఓ అంకుశం ఓ పోలీసు ఉన్నాడని నిరూపించుకుంటాను. ఇప్పుడు మీరు పోలీస్ బాబు అనిపిస్తున్నారు. థ్యాంక్స్ గంగమ్మ. గంగమ్మ, రాంబాబుకు నువ్వే ధైర్యం చెప్పు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పు. వెనకే ఉన్నాడుగా, మీరే చెప్పొచ్చుగా. నేను చెబితే నా ఆవేశం చల్లారిపోతుంది. ఈ ఆవేశాన్ని ఇలాగే అట్టి పెట్టుకొని ఆ దొంగను పట్టుకొని ఫోన్ తెచ్చి రాంబాబుకు అప్పగిస్తాను. వస్తాను. ఇప్పుడు సచ్చినట్టు నీ మొబైల్ తో తిరిగి వస్తాడు చూడరా. ఖచ్చితంగా తీసుకొస్తాడంట. వెళ్ళిన స్పీడ్ చూస్తే అర్థం అవుట్లా. ప్రశాంతంగా షూటింగ్ చేసుకో అన్నాయ్. చూడరా, వాళ్ళంతా నా ఫోన్ పోయిందని ఎంత దిగులుగా ఉన్నారో. వాళ్ళ మొహాల్లో నీరసం పోయింది ఫోన్ గురించి కాదు, ఆగిపోయిన వాళ్ళ ఎపిసోడ్ గురించి. రాంబాబు గారు, ఎస్ఐ గారు అంత శపథం చేసి వెళ్ళారంటే మీ ఫోన్ను పట్టుకొని తీసుకొస్తారన్న ధైర్యం వచ్చింది. అవును, వచ్చింది. మరి ఆ ధైర్యంతో వచ్చి సీన్ చేయండి సార్, మాకు ధైర్యంగా ఉంటుంది. మీ 60,000 ఫోన్ మీద 60 మంది జీతాలు ఆధారపడి ఉన్నాయి సార్. అవును సార్, మా 60 మందికి కనీసం ఆధార్ కార్డులు కూడా లేవు సార్. సీరియల్ ఆగిపోతే తినడానికి సబ్సిడీ రేషన్ కూడా రాదు సార్. ప్లీజ్ రండి సార్. ఓకే, టచ్ అప్. షాట్ ఏంటి? ఏం లేదు సార్, సింపుల్. కొత్తగా పెళ్ళైన మీ చెల్లెలకి బొగ్గ మీద పింపుల్ వచ్చిందని మీ బావమరిది ఇంట్లో తోసేశాడు. దానికి మీ చెల్లెలు పుట్టింటికి వచ్చి మీతో చెప్పుకుంటుంది. ఓకే సార్, మీరు చెప్పాల్సిన డైలాగ్ ఏంటంటే, చెల్లెమ్మ ఏంటమ్మా ఈ ఘోరం, ఎండాకాలంలో ఎండలుంటాయని తెలుసు, చలికాలంలో చలి పెడుతుందని తెలుసు, కానీ కలికాలంలో ఇలాంటి విడ్డూరాలు జరుగుతాయని తెలియదమ్మా, తెలీదు. ఓకే, నేను చెప్పేస్తా. రెడీ, టేక్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. చెల్లమ్మ, ఏంటమ్మా ఈ ఘోరం, ఎండాకాలంలో ఎండ, చలికాలంలో చలి కామన్ అని తెలుసు, కానీ కలికాలంలో నా ఫోన్ పోతుందని తెలియదమ్మా, తెలీదు. అయ్యా రాంబాబు గారు, మీ ఫోన్ పోయిందని మాకు తెలుసు, మీ బాధను మేము అర్థం చేసుకున్నాం, మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి సార్. దయచేసి క్యారెక్టర్లో ఫోన్ మర్చిపోండి, చెల్లెల్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, టేక్. కెమెరా,
యాక్షన్. చెల్లెమ్మ, పింపుల్ వచ్చినందుకే ఆ డబ్బాగాడు నిన్ను వదిలేస్తే మరి ఫోన్ పోయినందుకు నేను గంగను వదిలేయాలా? కట్ కట్. ఆ, ఆ, ఓ. రాంబాబు గారు, ఫోన్తోనే చచ్చిపోతుంటే మధ్యలో ఈ గంగ ఎవరు సార్? సార్ హీరోగా రియల్ వైఫ్. రాంబాబు గారు, బ్రేక్. ఆ? ఆ, దేనికి తినడానికి. ఇన్ని టేకులు తిన్నారు సాలదా? మళ్ళీ తినాలా? కేకులు ఏమన్నా కేకులు ఏంటయ్యా కడుపు నిండడానికి? వీక్ అయిపోయా, కాస్త బ్రేక్ లో కవర్ అయ్యి వస్తా, ఇచ్చేయండి. ఓ, బ్రేక్. ఒరే సత్తిగా, ఒక్కసారి బావా అంటే సరిపోదంట్రా? అన్నిసార్లు అరవాల చీపుర్లు అమ్ముకునే వాళ్ళ? సీపుర్లు కాదన్నాయి, సిమ్ కార్డు. మన ఎస్ఐ బాబాయ్ బాబా పేరు మీద కొత్త సిమ్ కార్డు తీసిచ్చినాడు. అలాగా? ఒరే రాంబాబు, నీ సిమ్ము నీ దగ్గరకు వచ్చినట్టే నీ ఫోన్ కూడా నీ దగ్గరకు వస్తుందిరా. ఇదిగో సిమ్ము. ఎక్కడ పెట్టుకోనరా? సెల్లులో ఎట్టుకో బావా. ఆ సెల్ లేకే కదరా ఇంతేడుపు ఎదవా. అవును కదా, పీతనన్నాయి. ఓ 2 రోజులు బావకి నీ ఫోన్ ఇచ్చేరాదు, సిమ్ కార్డు ఎట్టుకుంటాడు. అమ్మో, నా క్లయింట్స్ అందరూ ఫోన్లు చేస్తుంటారు, నేను అందుబాటులో లేకపోతే ఎలా? నీకు క్లయింట్లు ఛీ! ఇదిగో నావగలదునా నీ ఫోన్ ఇవ్వు. అమ్మో, నా ఫోన్ కి అర్జెంట్ కాల్స్ వస్తాయి, అటెండ్ చేయకపోతే కష్టం. ఓ లక్కో, నీకు తప్పేలా లేదే, నీ ఫోన్ ఇచ్చే. ఇలా సాయంత్రం సిటీ పాటు ఉందని ఆ సిట్టేమో ఫోన్ చేస్తానందిరా. ఇప్పుడు బావకిత్తేలాగా? పండ్లు ఊరకుండా అందరికీ ఉంటాయి, పని పాట లేకుండా ఫోన్లు ఊరకాడ ఉంటాయి. ఉంటాయి. ఎవరికాడా? నీకే. ఎవరా ఫోను? ఇదిగో బావా, నీ కళ్ళల్లో ఆనందం చూడటానికి నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న ఫోన్ ని నీ చేతిలో ఎడుతున్నాను. చెత్త కుప్పలో కూడా కాస్త కొత్త ఫోన్ దొరుకుతుందిరా. ఈ ఫోన్ ఏంట్రా ఇంత అసహ్యంగా ఉంది? హలో హలో. ఇదిగో బావా, ఆ సోకాడు పెట్టుకుంటే పని చేయదు. మరి ఎక్కడ పెట్టుకోవాలి? లౌడ్ స్పీకర్ ఆన్ చేసి చేతిలో అట్టుకోవాలి. ఏంటి రాంబాబు, ఏమైంది? ఫోన్ ఎత్తవే? అప్పుడేదో మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయింది, తర్వాత ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. 60,000 పెట్టుకున్న ఫోన్ కలవదా? ఇది నా కొత్త ఫోన్ కాదు, నా బామ్మర్ది చెత్త ఫోన్. అదేంటి, దాన్ని ఏం చేశావు? అది పోయినది, అందుకే విచారిస్తున్నాడు. ఏంటి పోయిందా? అయితే మన సర్కిల్లో 60,000 ఫోన్ ఉంది నీకు, 50,000 ఫోన్ ఉంది నాకు. నీది పోయిందంటే నాదే టాపు. చాలే ఆపు. ఛీ! నా ఫోను. హలో రాంబాబు, అప్పుడేదో 60,000 ఫోన్ అని చెప్పబోయావు. అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, ఇప్పుడు నేను ఖాళీ. ఇప్పుడేంటో చెప్పు. ఏమీ లేవు. అదే ఆ ఫోన్ గురించే చెప్పరా. ఫీచర్స్ బాగున్నాయి అన్నావు కదా, చెప్పు. దాని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, వీడి ఫ్యూచరే బాగాలేదు. ఏమైందిరా రాంబాబు? నా ఫోన్ పోయింది, దొంగ ఎత్తుకెళ్ళాడు. అయ్యో, 60,000 పెట్టుకున్న ఫోను హాఫ్ డే కూడా కాకముందే నీకు బ్లాక్ డే మిగిల్చిపోయిందా? కాబట్టి రాంబాబు, పోయిన ఫోన్ గురించి విచారించతగదు. ఆపరా రేయ్, పోయింది నేను కాదు, నా ఫోను. పెట్టే. వీళ్ళ సానుభూతులు పరామర్శలు నేను తట్టుకోలేనురా. నువ్వెత్తరా ఫోను. హలో. ఏంటి రాంబాబు, కొత్త ఫోన్ కొన్నావంట? ఆ తీపి కబురు నాకు చెప్పలేదేంటి? అది తీపి కాదు, చేదు కబురు. ఏమైంది? మా రాంబాబు ఫోన్ పోయింది. అయ్యో పాపం, అంత పని అయిందా? మరి నెంబర్ ఎలా వచ్చింది? ఈ సిమ్మే మిగిలింది. అలాగా, ఒకసారి రాంబాబుకి ఫోన్ ఇవ్వండి. స్పీకర్ ఆన్లోనే ఉంది, చెప్పండి. పోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, పోయిన ఫోన్లన్నీ మంచివి కాదు. నీ ఫోన్ పోయినందుకు నీకు శాంతి కలగాలని. రేయ్, రాంబాబు ఫోన్ పోవడం ఎపిసోడ్ చావుకొచ్చిందిరా.
ఇంకో సీన్ ఏదైనా రాంబాబు లేకుండా రాయమని చెప్పు రైటర్ ఉమ్. పదా. ఒరే రాంబాబు, ఏంట్రా ఇది? మొగుడు పోయిన పెళ్ళంలా అలా అయిపోయావేంట్రా బాబు? మొగుడు లేకుండా పెళ్ళం ఉంటుందేమో కానీ నా ఫోన్ లేకుండా నేను ఉండలేను రా పీత. ఒరే రాంబాబు, చాలరా, మన కాలనీ నుంచి కాంతారావు గారు వచ్చారు. కాంతారావు గారు, రాంబాబు గారు, రాజువయ్యా, 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 రాజు. హలో, ఏంటిదంతా? ఇక్కడ ఎవరైనా పోయారా? ఫోన్ పోయింది కదా పాప. రాంబాబు కొన్నప్పుడే ఫోన్ ఉన్నప్పుడు ఫోను నేను వేరు కాదు, ఫోనే నేనే ఫోను అన్నాడు. అందుకే ఓదార్పు విత్ సాంగ్. చాలే ఆపవయ్యా, వెళ్ళి ఇంకా. ఇదిగో రాంబాబు, ఫోన్ దొరికినాక పార్టీ ఇవ్వాలి. రాంబాబు గారు ఉన్నారా? పరామర్శించడానికి వెళ్ళండి వెళ్ళండి. ఎంత పని అయిపోయింది రాంబాబు. నీ 60,000 ఫోన్కి అప్పుడే 100,000 నిండిపోయాయా? చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి బావ నిజంగానే సుక్కలో కలిపినట్టున్నాడా? రాంబాబు, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వింటున్నావు, 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 వింటున్నావు. అవును, వింటున్నాను. ఇప్పుడు మనం ఒక 2 సంవత్సరాల వెనక్కి వెళుతున్నాం. ఇప్పుడు మనం 2012లో ఉన్నాం. చెప్పు, అప్పుడు ఏం జరిగింది? నాకు గంగకు పెళ్ళయింది. అంతా హ్యాపీనే కదా? హ్యాపీనే, కానీ ఒక్కటే నచ్చలేదు. ఏంటది? నా బామ్మర్ది సత్తిగాడు యదవా. నా పెళ్ళైన ఆనందంలో విషాదం వాడు. 1+1 ఆఫర్లా నా గంగ వెంటే దున్నపోతుల వెనకే వచ్చి నా ఇన్కంలో సగం మేస్తున్నాడు. తర్వాతంతా హ్యాపీనే కదా? హ్యాపీనే. ఓకే, అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం 2014 వద్దాం. ఇప్పుడేమైంది? నేను కొత్తగా 60,000 ఫోన్ కొని అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత ఫోన్ కొన్నాను, మరుసటి రోజు ఫోన్ పోయింది. ఏం చేసావు మరి? ఫోన్ పోతే ఏం చేస్తారా? బాధపడుతున్నా. బాధలోంచి కోపం, ద్వేషం, ఎవరినైనా కొరకాలనిపిస్తుంది, రక్తం తాగాలనిపిస్తుంది. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఇంపల్సిస్ పల్సర్ అనసినోట్రోసిస్ డిసార్డర్. అదేటి, ఏటా రోగం? మొన్న ఈ మధ్య వచ్చిన అపరిచితుడు సినిమాలో ఈ రోగం కనిపిస్తుంది. అవునవును, మల్టిపుల్ డిజార్డరేగా. ఎస్, జస్ట్ లైక్ దట్. ఇది కూడా అలాంటిదే. ఇతని దగ్గర ఎవరు ఫోన్ మాట్లాడకూడదు, అసలు ఫోన్ ప్రస్తావనే తేకూడదు. అందరూ దగ్గరుండి ఇతనికి సహాయ సహకారాలు అందిస్తూ ధైర్యం చెప్తూ ఉంటే ఓ 20 కాదు, ఓ 20 కాదహ, ఓ 25 రోజుల్లో క్యూర్ కావచ్చు. ఎందుకైనా మంచిది నా నెంబర్ తీసుకుని అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండండి. రాంబాబు 20 రోజుల తర్వాత అన్నీ మర్చిపోయాడు. ముఖ్యంగా ఫోన్ పోయిన బాధను మర్చిపోయాడు. కానీ మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ వల్ల వచ్చిన ఇంపల్సు పల్సర్ అనాసినోట్రోసిస్ అనే డిజార్డర్ వల్ల. రాంబాబు గారు రెడీయా సార్? రెడీ సార్, రెడీ.
చెల్లమ్మ బాధపడకు చెల్లమ్మ, నీ పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే లొల్లి. ఆ లొల్లి ఆగాలంటే నీకు జరగాలి మళ్ళీ పెళ్ళి. అన్నయ్య నాకు మళ్ళీ పెళ్ళా? అవును చెల్లి, నీకు పెళ్లి జరుగుతుంది మళ్ళీ మళ్ళీ. ఐ హే ఏ ఆ ఆ, నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ కొట్టేసి నువ్వే కదా, నా ఫోన్ నువ్వే కదా, నువ్వే కదా. రేయ్, రేయ్, నా ఫోన్ నాకి, నా ఫోన్ కొట్టేసి నువ్వే కదా. నా ఫోన్ ఇవ్వరా? ఏది నా ఫోన్ ఏది? నా ఫోన్ రేయ్, అందరూ గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి రాంబాబు ఉన్నప్పుడు ఎవరి చేతులు సెలపడి కనపడడానికి వీల్లేదు, వినపడడానికి వీల్లేదు. నా ఫోన్ ఓకే సార్. నా ఫోను. ఇప్పుడు రాంబాబు రాత్రులు అయ్యాక ఫోన్ పోయిన ప్లేస్ లోనే ఇంపల్సు పల్సర్ అనాసనం క్రోసిన్ డిజార్డర్ తో వస్తున్నాను రా, దగ్గరలో ఉన్నా, వస్తున్నా. ఎవడ్రా నువ్వు? అడదప్పుకో. నేను రేటింగ్ స్టార్ రాంబాబు రా. ఆ ఫోన్ ఎవరిదిరా? ఎక్కడ కొట్టేశావు? ఎక్కడ కొట్టాడు మేడే? కోటిలో కొన్నాను నేను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కొన్నవాడివైతే పగలు దర్జాగా మాట్లాడాలి కానీ నైట్ ఎవరికీ కనపడకుండా ఇక్కడికి వచ్చేందుకు మాట్లాడుతున్నావు. డాక్టర్ గారు, చెప్పండి గంగ గారు, రాంబాబుకి ఎలా ఉంది? మీరు చెప్పిన రోగం ఇంకాస్త ముదిరింది. అవునా? సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఆ పరిస్థితులు సాయాలు కూడా కనపడుతున్నాయి. అవును డాక్టర్ గారు, అర్ధరాత్రి రోడ్డు మీద ఎవరైనా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తే కుంభిపాకం అని శిక్ష ఎత్తున్నాడు. ఇలా అయితే రాంబాబుని పోలీసులు శిక్షిస్తారుగా. మరి మీరేం చెయ్యండి. ఇంకో సిట్టింగ్ తీసుకురండి, కౌన్సిలింగ్ తో సెట్ చేస్తా. రిలాక్స్ 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 రిలాక్స్. నీకు ఫోన్ అంటే ఎలర్జీ లేదు 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 లేదు. నీకు బుద్ధి లేదు 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 లేదు. హే నానా, హాయ్. గుడ్ మార్నింగ్ రా తమ్ముడు. ఓ డైరెక్టర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? రాంబాబు మారిపోయాడు. డాక్టర్ గారు, నాను ఇంపల్సివ్ పల్సర్ అనాసినో క్రోసిన్ డిజార్డర్ రాంబా బారేని. చెప్పమ్మా, రాంబాబు ఎలా ఉన్నాడు? ఫోన్ గురించి ఎలాంటి న్యూసెన్స్ చేయట్లేదు కదా? లేదు డాక్టర్. ఓకే, తనకు 1 నెల రోజుల వరకు ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పకండి. తను ఎప్పుడూ రాంబాబు లాగే ఉంటాడు. అలాగే డాక్టర్. ఎవరు గంగా ఫోన్లో? డాక్టర్ గారు రాంబాబు. ఓ, అరే ఫోన్ చాలా బాగుంది. ఎంత? 10,000. ఓ సూపర్, గుడ్ గుడ్. 10,000 అంటరా? అమ్మయ్యా, రాంబాబు గారు చాలా సంతోషం. మీరు మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. మేము హాయిగా షూటింగ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. రేటింగ్ స్టార్ రాంబాబు అంటే అది నేనే. చెప్పేం కావాలి? మీరు కొన్న ఫోన్ ఈఎంఐ చెల్లించలేదు. ఇప్పుడు ఫైన్ కడితే సరే, లేదంటే కేసు అవుతుంది. అయ్యో రాంబాబు, రాంబాబు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ పల్సర్ డిసార్డర్ వచ్చేసినది.